ఈరోజు తెలంగాణలో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య. గత 20 రోజుల నుంచి కూడా గ్రూప్ 2, 3 పోస్టులు వాయిదా వేయాలని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నాం, మంత్రులను కలుస్తున్నాం. అయినా ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం నిరుద్యోగులమే. నిరుద్యోగులు అందరం కలిసికట్టుగా పోరాటం చేసినట్టు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా కానీ ఈనాడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు పట్టించుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే గత 20 రోజుల నుంచి కూడా నిరుద్యోగులు ఎంత ఘనంగా తిరుగుతున్నారు, అంత ఘనంగా చేస్తున్నారు. అంత ఘనంగా చేస్తున్నారు. నేను టీఎస్పీఎస్సీ జూలై 5వ తారీఖు టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా సుమారు 10,000 మంది నిరుద్యోగులు బయటకు వస్తే నిన్న మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడుతూ వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, వేరే రాజకీయ పార్టీ వాళ్ళు చేపిస్తారని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇది ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఎట్లా అనిపిస్తుంది? వేరే వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి వేరే వాళ్ళు మీకు ఎవరు నొప్పటారా? స్వచ్ఛందంగా నిరుద్యోగులు అందరూ వాళ్ళు కడుపు కాలి బయటకు వచ్చినారు. వాళ్ళు ఎందుకంటే స్టడీ చైర్లలో కూర్చోలేకపోతున్నారు. వాళ్ళు ఈరోజు అశోక్ నగర్కి వెళ్ళి చూస్తే మీకు అవపడుతుంది. వాళ్ళ ఆందోళన చేస్తారు. ఒక్కొక్కటి మెంటల్ టెన్షన్, మెంటల్ టార్చర్, గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడుద్దా లేదా అని చెప్పేసి మెంటల్ టార్చర్ గురైతే ఉన్నారు ఒక్కొక్కరు. మీరు ఏదో ఒకటి కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేయండి. మీరేమో అయిద్దా కాదని చెప్పి క్లారిటీ చెప్పరు. బల్మూరి వెంకటే ప్రెస్ మీట్ పెట్టి అయిద్ది అంటాడు. ఆ జనగాం దగ్గర కూడా ఖచ్చితంగా అయిద్ది అంటాడు. ఏదైనా మాకు క్లారిటీ చెప్పండి ఒక మాట. ఖచ్చితంగా ఆ రోజు బల్మూరి వెంకటన్న గెలిచినప్పుడు మేమే ఈ భూతాల మీదే సెంట్రల్ లైబ్రరీ వరకు ఎత్తుకుంటూ తీసుకెళ్ళాం. అరే ప్రజాపాలన వచ్చిందిరా భయ్, మా ప్రభుత్వం కలిసింది, ఇక మా ఉద్యోగాలు మాకు వస్తాయి, ఇక మా జీవితం మారిందని అనుకున్నాం. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఈరోజు బల్మూరి వెంకట అనే వ్యక్తి దుర్మార్గుడు, రియాజ్ అనే ఇద్దరు కూడా దొంగలు కలిసి రేవంత్ రెడ్డి దగ్గర ఏదో వాళ్ళ పదవులు కాపాడుకోసం ఇక్కడ ఇంత ఘనంగా చేస్తున్నా కానీ దీని గురించి చెప్పకుండా వాళ్ళ పదవులు కాపాడుకోసం ఇక్కడ ఏదో వేరే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కానీ ఇంత ఘనంగా పోరాటం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినానుకో, అరే భయ్ మీకు పదవులు ఇచ్చింది దేనికి రా, నీకు ఎమ్మెల్సీ ఇస్తే నీకు గ్రంథాలు చైర్మన్ ఇస్తే ఏం బిక్తుర్రావు అని చెప్పేసి వాళ్ళ ముడి మీద అంటారు. అందుకే వీళ్ళు పోయి అక్కడ అసత్య ప్రచారం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరన్నా దయచేసి తెలుసండి, చూడండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా చెప్పించుకోండి ఒకసారి. ఆ రోజు నిరుద్యోగులు అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా సరే ఎందుకు తెచ్చుకున్న అధికారం? ఊరు వాడ తిరిగి ప్రతి ఒక్క అవ్వ కాళ్ళు పట్టుకొని కూడా 40 రోజులు మా సొంత డబ్బులు సొంత ఖర్చులు పెట్టుకుని కూడా తిరిగినాం. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి, మా నిరుద్యోగత మాకు పోతే దూరం అవుతుంది, ఉద్యోగాలు వస్తే ఏదో ఒకటి ధర సక్కం ఉందని చెప్పేసి అనుకుంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా పట్టించుకొని భరిస్తూ ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటి చెప్తా ఉన్నా, ఆ రోజు మీరు ప్రజాపాలన అని చెప్పేసి ప్రజాభవన్ దగ్గర ఉన్న కంచెలను బద్దలు కొట్టిరు, మళ్ళీ టీఎస్పీఎస్సీ దగ్గర వేసినారు. ఇది ప్రజాపాలన అవుతుందా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. ఎవరెవరో చెప్పిన మాటలు నమ్మకండి. దయచేసి ఒక 200 మంది నిరుద్యోగులని చర్చకు పిలవండి, ఓపెన్ డిబేట్ పెట్టుకోండి. మా సమస్యలు ఏందో డైరెక్ట్గా మీకే చెప్పేస్తాం. మధ్యలో కోర్టులు ఎందుకు, ఈ చెంచగాలు ఎందుకు, లుచ్చగాలు ఎందుకు మధ్యలో? డైరెక్ట్ మేమే చెప్తాం. ఒక 200 మంది నిరుద్యోగులను పిలిపించుకోండి. మీ ఇంటికి పిలిపిస్తారా, ప్రతిభలు పిలుస్తారా? ఖచ్చితంగా పోలీసులు కూడా ప్రభుత్వాన్ని కొమ్ము కాస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇందా కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో డిఎస్ఏ అభ్యర్థుల్ని పాపం ఉరికించుకుంటూ కూడా కొడుతున్నారు, తీవ్రవాదులాగా, దొంగల్లాగా. ఎందుకు మేము తీవ్రవాదులమా, దొంగలమా, నిరుద్యోగులమా? ప్రతి గంటకు ఫోన్ చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, మా రూమ్ల దగ్గర హాస్టల్ దగ్గర పోలీసు వాళ్ళు తిప్పడం, ఇక దొంగలమా, తీవ్రవాదులమా? ఎందుకు పోలీసులు కూడా ఇంతగానో వ్యవహరిస్తున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు న్యాయంగా అనిపిస్తూ ఉన్నది. కాబట్టి అభ్యర్థులారా ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగులారా, మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించాల్సిన సమయం ఆసనమైంది. నేను బరాబర్ హెచ్చరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా. తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం. బరాబర్గా నిరుద్యోగ ఐక్యతను చూపిస్తాం.